ఎందరో మహానుభావులు మధుర జ్ఞాపకాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సాహితీవేత్త, కవి, విమర్శకులు, రచయిత జరక్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ సమాచార చీఫ్ కమిషనర్ బుద్ధా మురళి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని ముందుగా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా నేటి ప్రధాన ప్రసంగకర్త, సాహితీవేత్త, విమర్శకులు, డబ్బింగ్ కళాకారులు, మంచి స్నేహశీలి మా రమణ వెలమకని గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను. సాహితీ కిరణం మాసపత్రిక సంపాదకులు, సాహితీవేత్త మా పుత్తూరు సుబ్బారావు గారిని కూడా వేదిక క్షేత్రం రావాల్సిందిగా కోరుతున్నాం. మరో విశిష్ట అతిథిగా మాణిక్ గారు, ప్రముఖ నటులు, వారిని కూడా వేదిక క్షేత్రం రావాల్సిందిగా కోరుతూ ముందుగా వేదికపై ఉన్న పెద్దల్ని జ్యోతి ప్రకాశంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. इसका सीनो मास्क 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 सुब्बाराव मास्क నేటి ప్రధాన వక్త రమణ వెలమకని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని శిఖర్ మార్చి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. అది యూట్యూబ్లో ప్రేక్షకులందరూ కూడా మేము స్వాగతం పలుకుతూ ముందుగా మా రమణ వెలమకని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నవ తెలంగాణ ప్రజాశక్తి పత్రిక సీనియర్ జర్నలిస్ట్ మా రాయప్రోలు వెంకటరమణ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. गणेश కూర్చోను. సభకు నమస్కారం. త్యాగరాయ గానసభ నిర్వహిస్తున్నాం. ఎందరో మహానుభావులు మొదలు స్వంత కార్యక్రమంలో
నిర్విరామంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మనందరికీ తెలుసు. జరుక్ శాస్త్రి గారికి నాకు బహుశా అవినాభావ సంబంధం ఉందేమో తెలియదు. ఇవాళ ఆయన 53వ వర్ధంతి. ఈ 53వ వర్ధంతి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాచార హక్కు తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్, ప్రముఖ పాత్రికేయులు బుద్ధమల్లి గారికి, త్యాగరాయ గాన సభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి గారికి, బండి శ్రీనివాస్ గారికి, కృష్ణ గారికి, గిరి గారికి, రమణ గారికి, సదస్సులందరికీ నమస్కారం. అలాగే సాహితీకరణం సంపాదకులు, ప్రముఖ సాహితీవేత్త, ఆత్మీయ మిత్రులు పుత్తూరి సుబ్బారావు గారికి కూడా నమస్కారం. రెండు సంవత్సరాల క్రితం కూడా జరుక్ శాస్త్రి గారి వర్ధంతి సభలోనే పాల్గొన్నాను, ఇదే వేదిక మీద. పోయిన సంవత్సరం వారి 52వ వర్ధంతి సందర్భంగా వారిపై రాసిన వ్యాసాన్ని పుత్తూరి సుబ్బారావు గారు సాహితీకరణం పత్రికలో ప్రచురించారు. మళ్ళీ ఇవాళ అందుకే నాకు జరుక్ శాస్త్రి గారికి ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పడం జరిగింది. జరుక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. 1914వ సంవత్సరంలో బందర్లో జన్మించాను. ఆయన సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతుడు, ఆంగ్ల వాంగ్మయంలో కూడా ప్రవేశం ఉన్నవాడు. ఆయన మంచి కథకుడు, వ్యాసకర్త, గ్రంథ సమీక్షకుడు, అన్నింటినీ మించి హాస్య చతురుడు. ఆకాశవాణిలో, వాణి, ఆంధ్రపత్రికల్లో ఆయన ఉద్యోగిస్తున్నప్పుడు చాలా గొప్ప కథలు, రేడియో నాటికలు, కవిత్వం, ఇలా ఎన్నో ప్రక్రియల్లో ఆయన కృషి చేసి ఆయన రచనలన్నీ వెలువడ్డాయి. ఇన్ని ప్రక్రియల్లో ఆయన గొప్పవాడైనప్పటికీ ఆయన ప్యారడీ ప్రక్రియలో ఆయన సంపాదించిన ఖ్యాతి, పేరు ఇంత అంత కాదు. ఆయన ప్యారడీ శాస్త్రి గారని అంటాం. ప్యారడీ అంటే ఒక మూల రచన తీసుకొని దాని పంథాలో రాయడం. ఆ రచనని కానీ ఆ రచయితను కానీ ఏమాత్రం కించపరచకుండా, చిన్నపుచ్చకుండా, హాస్యంతో, ఎటువంటి వ్యంగ్యం లేకుండా హాస్యాన్ని అల్లుకొని పోయి చేసే రచన ప్యారడీ. దీనికి మూల రచనలోని ఆత్మని పట్టుకోగలగాలి, మూల రచయితని ఆత్మీయంగా కౌగిలించుకోగలగాలి, దానిలోని భావాన్ని అర్థం చేసుకోగలగాలి, ఆ లయని, ఆ నడవడికని శుభ్రంగా అధ్యయనం చేస్తే తప్ప ఈ ప్రక్రియలు రాయడం సాధ్యం కాదు. అంటే కత్తి మీద సామ లాంటి ప్రక్రియ ఇది, ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ. ఈ ప్రక్రియకి ఆద్యుడు మన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. అందుకే ఆయన్ని ప్యారడీ కింగ్ అన్న బిరుదు కూడా వచ్చింది ఆయనకి. శాస్త్రి, ప్యారడీలని ఒక గొప్ప గ్రంథం ఆయన రాశాడు. ఈరోజు కూడా ప్యారడీలు రాసేవాళ్ళకి, ప్యారడీలు చదివే వాళ్ళకి, ప్యారడీలు పాడేవాళ్ళకి అది ఒక గొప్ప ప్రామాణిక గ్రంథంగా ఉంది. గొప్ప హాస్య చతురుడు. ఆయన ప్రతి సంభాషణ హాస్యాన్ని విరిగిస్తుంది, ఎక్కడ వ్యంగ్యం ఉండదు, ఎవరిని నొప్పించరు ఆయన. ఒక చిన్న సంఘటన చెప్తాం. మునిమాణిక్య నరసింహారావు గారి ఇంట్లో విందు జరిగింది. దాంట్లో భమిడిపాటి కామేశ్వరరావు గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, వీళ్ళు హాస్యరస సామ్రాజ్యానికి అధిపతులు. వీళ్ళు వాళ్ళు గెస్టులు, వాళ్ళ అతిథులు. దాంతోపాటు మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర,
మన జరుగు శాస్త్రి గారు కూడా ఆహ్వానితులు. అందరూ హాయిగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత మునిమాణిక్యం వారు ఒక పళ్ళెల్లో కొన్ని సిగరెట్లు కొన్ని చుట్టలు పెట్టి ఆ టేబుల్ మీద పెట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళని తీసుకోమన్నారు. చివరిలో మన జరుగు శాస్త్రి గారు ఒక చుట్ట ఒక సిగరెట్ తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటైనా 2 తీసుకుంటున్నాడు. నేను ఉభయ భాషా ప్రవీణుడు కదా, అందుకే 2 అన్నాడు. సమంత గొల్లుంది. ఇలాంటి హాస్యం పండించడంలో, సంభాషణలో కానీ సంఘటనలో కానీ ఆయన శత్రువుడు. ఆయన ప్యారడీలు నచ్చిన వాళ్ళ మీదే రాసేవాడు. శ్రీశ్రీ గేయాల మీద ఎక్కువగా ప్యారడీలు రాశాడు ఆయన. చలంగారి సన్నిహితుడు. శ్రీశ్రీ గేయాల మీద ఆయన రాసిన ప్యారడీలు చాలా ప్రసిద్ధికి ఎక్కినాయి. మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన ఒక గేయం మనందరికీ తెలుసు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అని శ్రీశ్రీ రాసింది చాలా 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 ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని మీద ఈయన ప్యారడీ రాస్తూ, నేను సైతం కిళ్ళీ కొట్లో పాత బాకీలు ఎగరగొట్టాను, నేను సైతం జనాభాలో సంఖ్యనొక్కటి వృద్ధి చేశాను అని రాశాడు. కానీ శ్రీశ్రీ నొచ్చుకోలే, సంతోషపడ్డాడు. వింజమూరి శివరామరావు గారు ఈయన ప్యారడీలు రాయకపోతే సాహిత్యానికి పెద్ద లోపం జరిగేది అని ప్రశంసించారు. అంత గొప్పగా ఉండేది ఆయన ప్యారడీలు. నుదుటిన పెద్ద బొట్టు, మెల్లో రుద్రాక్షమాల, దేవీ భక్తుడు ఆయన. అదే ఇంత సాంఘికంగా సామాజికంగా ఇంత హాస్యాన్ని సృష్టిస్తున్న ఈయన ఇంతటి గొప్ప పండితుడు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. సాంప్రదాయాన్ని ఆధునికతని 2 కళ్ళుగా ధరించి ఆయన జీవితాంతం గడిపాడు. ఆయన చాలా సరదా మనిషి. ఆయన ఎంత వెనకేసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన అందరికీ చెప్తూ ఉండేవాడు, అది బతుకున్నంతకాలం 4 పైసలు వెనకేసుకుంటారా, వృద్ధాప్యంలో అవసరం అవుతుందని. అట్లాంటి మంచి సూక్తులు కూడా ఆయన స్నేహితుడికి చెప్తూ ఉండేవాడు. గాంధీ గారి అహింసా మార్గాన్ని, స్వాతంత్రం సాధించడానికి గాంధీ గారి అహింసా మార్గాన్ని ఆయన కొంత వ్యతిరేకం. పత్తి గాంధీ గారి గద్దరికి సంకేతం అన్నది ఆయనకు నచ్చదు. ఆయన పోరాట పటిమ లేదే, పోరాడందే స్వాతంత్రం రాదు అని నమ్మినవాడు. అందుకని పత్తివిడు కత్తిపట్టు కిలం పట్టి కోటల్ని కూల్చేస్తానని ఒక గేయం రాసి, అహింసా మార్గం కాదు పోరాట మార్గంలో మాత్రమే స్వాతంత్రం వస్తుంది అనే ఒక స్ఫూర్తిని ప్రజల్లో సమాజంలో నింపడానికి ప్రయత్నం చేసిన మహారచయిత. చివరగా శ్రీశ్రీ మీద రాసిన, ఆయన గేయం మీద రాసిన ఒక ప్యారడీ చదివి వినిపిస్తాను. శ్రీశ్రీ కవితకి ఏ వస్తువు అనర్హం కాదని అన్నాడు. మనకు తెలుసు, కిళ్ళి, అగ్గిపెట్టె, సబ్బుబిళ్ళ ఇవేవి అనర్హం కాదని శ్రీశ్రీ రాశాడు. ఆయన నవకవిత, అందులో శ్రీశ్రీ రాస్తాడు కవితకి ఏవేవి అర్హమైన వస్తువులు రాశాడు ఆయన. ఒకసారి విందామని. సింధూరం రక్తచందనం, బంధూరం సంధ్యారాగం, పులి చంపిన వేడినెత్తు, ఎగరేసిన ఎర్ర జెండా, రుద్రమాలిక నయన జ్వాలిక, కలకత్తా ఖాళీ నాలిక, కావాలోయ్ నవకవనానికి. ఇది శ్రీశ్రీ గారి కవిత. మరి ఈ శ్రీశ్రీ గారి కవితకి ప్యారడీ రాయడం అంటే ఎంత సాహసమో చూడండి, ఎంత హాస్యాన్ని జొప్పిస్తూ శాస్త్రి గారు రాశారు. అది కూడా గమనిద్దాం. మాగాయి కందిపచ్చడి, ఆవకాయ పెసరప్పడము, తెగిపోయిన పాత చెప్పులు, పిచ్చాడి ప్రలాపము కోపము, వైజాగులో కారా కిళ్ళి, విసిరేసిన మెతుకులు, అచ్చమ్మ హోటల్లో చేపలు, సామాను సరదా పాటకి అని రాశాడు ఆయన. శ్రీశ్రీ గారు విని ఏమిట్లా ఈ కవిత్వం,
ఎంత బాగుందిరా అని మెచ్చుకున్నాడే తప్ప ఏమిటో నా పాటని కూలీ చేసామని మాత్రం అనలేదు. ఆ రోజుల్లో బాంధవ్యాలు అలా ఉండేది. ఆ రోజుల్లో సాహితీవేత్తల మధ్య అటువంటి సహృద్భావం ఉండేది. అంతటి మహానుభావం అండి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ మూర్తి గారికి మరోసారి నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలండి. మామూలుగా కొంతమంది పండితులు చెప్పారు 100 సంవత్సరాలు దాటిన సాహితీవేత్తలందరూ కూడా జయంతుల కిందే ట్రీట్ చేయాలి అని. ఆ విధంగా మేము వర్ధంతి జయంతులుగానే మేము చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల థియేటర్ బంద్ ఉండడం వల్ల చేయలేదు కాబట్టి ధన్యవాదాలండి. ఇప్పుడు మరో సాహితీకరణ సంపాదకులు పొత్తూరు సుబ్బారావు గారిని మాట్లాడవలసింది. సభాధ్యక్షుడు జనార్దన్ మూర్తి గారు, చీఫ్ గెస్ట్ బుద్ధా మురళి గారు, సాహితీవేత్త రమణ వరదకన్య గారు, మాణిక్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి విశేష ప్రేక్షక జనానికి వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మన జనార్దన్ మూర్తి గారు నేను అబ్జర్వ్ చేస్తున్నా, కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రకృతి వైపరీత్యం ఏదొచ్చినా సరే ఈ జయంతులు వర్ధంతులు మటుకు చేసి ఒక సాహిత్యానికి, తర్వాత ఈ కళలు సాంస్కృతిక రంగానికి తనదైన రీతిలో మరి ఆ అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి కృషి అసలు చాలా గొప్ప కృషి వారు చేస్తున్నారు. ఈరోజు ఈ జరుగు శాస్త్రి ఇందాక రమణ గారు చాలా చెప్పారు. ఈ ప్యారడీ అంటే శ్రీశ్రీ లాంటి వారు కూడా సంతోషించే విధంగా మరి జరుగు శాస్త్రి గారు ప్యారడీ రాశారు. నిన్న నేను ఒక ప్యారడీ పాట విన్నాను. దాశరథి గారు రాసినటువంటి ఆచార్యుని సముద్రంలో అని చెప్పి ఒక పాటకి అది ప్యారడీగా రాసి ఇప్పుడున్నటువంటి కవులను, ఇప్పుడున్నటువంటి రచనలను అన్నింటినీ ఆయన విమర్శించడమే. అది ఆచార్యుడి సముద్రంలో అంటే ఆ కవుల కళల్లో అని చెప్పి అప్పటి నుంచి నాటి నుంచి నేటి దాకా కూడా ఆ కవులను విమర్శిస్తూ పోతూ ఉన్నారు. అది నిజంగా మరి సరైనటువంటి ఆ ప్యారడీ కాదు. కవులను ఒక ప్యారడీ ఎవరైనా రాశారంటే ఆ పూర్వం ఉన్నటువంటి కవులను మనం గౌరవించేలాగా ఉండాలి. ఆ పద్ధతిలో జరుగు శాస్త్రి గారు చక్కటి ప్యారడీని అందించారు. అట్లా కాకుండా కూడా వారు కథలు కూడా వారు రాసింది 20 కథలు మాత్రమే రాశారు. అనేక పత్రికల్లో అవి పబ్లిష్ అయినాయి. ఇప్పుడు ఇందాకనే అన్నారు ఈ చలంగారి కూడా ప్యారడీ రాసినప్పటికీ కూడా విమర్శించకుండా ప్యారడీ రాయొచ్చు. కానీ ఒకటేంటంటే ఆ రోజుల్లో సమాజంలో ఈ కథలు చలంగారి కథలు విశృంఖలత ఎక్కువగా ఉన్నదని చెప్పి కొంతమంది భావించారు. మునిమాణిక్యం నరసింహారావు గారు అయితేనే, మన జరుగు శాస్త్రి గారు అయితేనే, వీరంతా కూడా అంటే మైదానం అటువంటి పెద్ద పెద్ద నవలు కథలు అన్నింటివి కూడా ఈ స్త్రీలు వేరే వాళ్ళతోటి భర్తతోటి కాకుండా ఇద్దరు ఇవన్నీ అటువంటి పరిస్థితుల్లో మరి మునిమాణిక్యం నరసింహారావు గారు ఆ కుటుంబ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కాంతం కథలు రాయడం, అలాగే జరుగు శాస్త్రి గారు కూడా వారి 20 కథల్లో కూడా మంచి మంచి కథలు అంతా కుటుంబానికి సంబంధించినటువంటి కథలే వారు రాశారు. ఒకటేంటంటే పెంకి పిల్ల అని ఒక కథ రాశారు. ఆ కథలో మొత్తం 2 పాత్రలు ఉంటాయి. ఆ 2 పాత్రలు అటువంటి కథలు తర్వాత నాటకాలు 2 పాత్రలు ఉన్న నాటకాలు కొన్ని వచ్చినాయి. ఆ తర్వాత తనికెళ్ళ భరణి ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా మొత్తం 2 గంటల సినిమా కూడా 2 పాత్రలు ఉన్నట్టు తీశారు. ఇదంతా కూడా మరి ప్రేరణ అనేవాడు ఆయన జరుగు శాస్త్రి గారు చెప్పచ్చు. 2 పాత్రలు ఉన్న కథలు, 1 పాత్ర ఉన్నవి, 3 ఈ విధంగా ఉన్నటువంటి కథల్ని రూపొందించడంలో మరి ఆయన నిజంగా ఎంతో కృషి చేసి ఆ విధంగా మరి ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలిగాడు.
అటువంటి మహనీయుడు మరి అసలు యాక్చువల్గా నిన్ననే ఆయన వర్ధంతి మరి ఈరోజు తెలుపుకొని మనం వారికి నివాళులు అర్పించడం అనేది అది నిజంగా మంచి విషయం అని చెప్పి నేను భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రమణారాయణ గారు చెప్పారు కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రముఖ నటులు మా మిత్రులు మాణిక్ గారిని మాట్లాడుతుంది. వేదిక మీద సభాధ్యక్షులుగా ఉన్న జనార్దన మూర్తి గారికి, అలాగే గురువర్యులు గురు సమానులు రమణ వెలుమ గారికి, మా మురళి గారికి, ఈరోజు ప్రధాన చీఫ్ గెస్ట్గా వచ్చిన మురళి గారికి, అలాగే సుబ్బారావు గారికి, మన జర్నలిస్ట్ రమణ గారికి, సోదరుడు శ్రీనివాస్ గారికి, అలాగే మన గిరి గారికి, మన కృష్ణ గారికి, మరియు త్యాగరాయ జ్ఞానసభ స్టాఫ్స్ అందరికీ నా నమస్కారం. ఎందుకు వీళ్ళందరూ చెప్తున్నాడు, వీళ్ళందరూ నాకు నిత్యము నన్ను కలిసే మిత్రులు, వాళ్ళని కూడా నేను స్మరించుకొని చెప్పుకోవడము నా ధర్మత కాబట్టి చెప్పాను. సభకు నా నమస్కారము. నేను జరుగు శాస్త్రి గారి ముందు చెప్పబోయే ముందు ఒకటి జనార్దన మూర్తి గారి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఈ త్యాగరాయ గాన సభలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత రాను పంచబడుతుందేమో అనుకున్నాము వాళ్ళు పోయిన తర్వాత. కానీ అంతకు మించి రెట్టింపుగా ఈ త్యాగరాయ గాన సభను రికార్డుల స్థాయికి తీసుకెళ్లారు జనార్దన మూర్తి గారు. ఈ నిండు సభలో చెప్తున్నాను, అంటే ఇక్కడ మనుషులు లేకున్నా వాళ్ళ మమత ప్రేమానురాగాలు ఈ సీట్ మీద ఉన్నాయని నేను కోరుతున్నాను. కాబట్టి జనార్దన మూర్తి గారు ఎందరో మహానుభావులు అనే కార్యక్రమాన్ని ప్రతి తపన అనుక్షణం ఈ కరోనా పీరియడ్లో కూడా అందరూ కలవాలి, అందరూ స్మరించుకోవాలి, ఏదైనా ఒక మంచి జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోటి అందరి క్షేమం కోసం అందరినీ స్మరించుకుంటూ ఎందరో మహానుభావులు కార్యక్రమం తీస్తున్నారు. రానున్న కాలంలో ఆయనకు పద్మశ్రీయో పద్మవిభూషణ్ ఏదో గొప్ప అవార్డు దొరుకుతుందని నా మనసులో నాకు ఎక్కడో తట్టుతున్నది. దానికైనా అర్హులు కూడా అది దొరకాలని ఈ భగవంతుని నిండు లైట్ల వెనకాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక జరుగు శాస్త్రి గారి కోసం చెప్పేంతటి స్థాయి ఆయనను నాకు లేదు, కానీ ఒక గొప్ప మార్గదర్శకమైన వ్యక్తి కోసం మాట్లాడుకోవాలి 4 మాటలని నేను అనుకున్నాను. జరుగు శాస్త్రి గారు గొప్ప కవి, రచయిత, పండితుడు, విమర్శకులు, ఎంతోమంది కవులకు మార్గదర్శకులు కూడా, ప్రేరణకి కూడా ఆయన ప్రథముడు ఆద్యుడు. ఈరోజు మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, అలాగే మన లింగస్వామి వాళ్ళు పేరడి సాంగ్స్ ఎలాగైతే చేస్తున్నారో వాటికి ప్రథముడు ఈయన. ఎన్నో కవితలకు వాటికి వీటికి శ్రీశ్రీ గారి మీద ఇంకా వేరే రచయితలు కానీ బాగా ప్రాచుర్యం పొందిన వాటిని ఈయన వాటిని ప్రేరణగా చేసి వాళ్ళని నవ్వించి మెప్పించేవాడు. ఆయన రచనలు ఎన్నో ఆల్ ఇండియా రేడియోలో వచ్చాయి. ఆయనను ఎంతోమంది రానున్న కాలంలో వచ్చే తర్వాత కాలం వాళ్ళు కవులు ఆదర్శంగా తీసుకొని ఎన్నో రచనలు చేశారు, పిరరెడ్డిలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యన లేకున్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను మనం వదిలి వెళ్ళారు. ఆ ప్రత్యేకత వల్లనే ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. అలాంటి వాళ్ళు చాలా చిన్న వయసులో 54 ఏళ్ళకే ఆయన మరణం జరిగింది. కానీ అలాంటి వాళ్ళు 100 ఏళ్ళు ఉంటే మనకు ఇంకా గొప్ప వాళ్ళు ఆయన అనుసరించి మార్గదర్శకంగా తీసుకొని ఇంకా ఎన్నో గొప్ప రచనలు జరిగేవని నేను ఆశిస్తూ, ఇలాంటి మహానుభావుని కార్యక్రమానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు త్యాగరాయ గాన సభ జనార్దన మూర్తి గారికి, శ్రీనివాస్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక మీదట ఎన్నో ఫంక్షన్స్ జరిగినా వాటన్నిటికీ ఆరాధ్యులు వీళ్ళందరూ, వీలాంటి వాళ్ళను మనం తలుచుకోవడం మన అదృష్టంగా మనం భావించాలని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాణిక్ గారు. మాకు ఏ స్త్రీలు వద్దు, మమ్మీలో ఉంటే చాలు. ఇప్పుడు నేటి ముఖ్య అతిథి బుద్ధమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జరగ్ శాస్త్రి గారి 107వ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా త్యాగరాయ సభ కళా జనార్దన మూర్తి గారికి అభినందనలు చెప్తూ, ప్రపంచమంతా ఒక నెగిటివ్ మూడ్లో ఉందండి. కరోనా వల్ల మనిషి
ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా వాళ్ళు ఫోన్ చేస్తే మనకు కాదు అని లేదు, అంత నైస్గా ఉంటుంది. సరే, ఇట్లా మనిషే కలడానికి భయపడుతున్న టైంలో కూడా 107 సంవత్సరాల క్రితం జన్మించిన ఒక మహనీయుడిని జయంతి జరుపుకుందామనే ఒక ఆలోచనకు అభినందనలు. సరే, దీనికి జరక్షాస్త్రి గారి గురించి చెప్పే ముందు ఒకటి చెప్తానండి. ఇంకెంతకాలం ఉంటుంది, తాడు వస్తుందా అని ఒక భయం ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి అమితాబ్ బచ్చన్ లాంటి వాడు రాకేష్ జుంజున్వాలా ఆయనను ప్రభు చావ్లా ఇంటర్వ్యూ చేస్తుంటే అడిగాడు, తాడు ప్రపంచం అంతా పోతుంది, ఇండియా అంతా అని నెగిటివ్గా మాట్లాడుతుంటే అతను ఒకటే మాట చెప్పాడు, 130 కోట్ల జనాభా అండి, కొంతమందికి వచ్చి ఉండొచ్చు, నేనేం అది అంటలేను, మీకు ఇంత భయపెట్టవద్దు మీడియా అని ఒక మాట చెప్పాడు. అతను నవంబర్లో మీకు హోటల్స్లో రూమ్ దొరికితే నా పేరు మార్చుకుంటాను నేను అని చెప్పాడు. నేను మీ టీవీలో చెప్తున్నాను, నేను నవంబర్లో మీకు ఎక్కడైనా టూరిజం సెంటర్స్కి పోతే హోటల్లో గది దొరుకుతాయి అంటే జనాలు ఏంటంటే ఎప్పుడు బయటపడదామని చూస్తున్నారు. నవంబర్ నాటికి ఇంక ఏమీ ఉండదు, హోటల్స్ దొరకదని చెప్పారు. కాబట్టి ఏంటంటే అప్పటి వరకు మనం ఈ నవంబర్ నాటికి హోటల్సే కాదు, మన త్యాగరాజ సభలో కూడా ఈ సీటు కూడా దొరకదు. నేను నాకు నమ్మకం ఉంది. మనుషులు ఏంటంటే ఎప్పుడు బయటపడదామని చూస్తున్నారు. ఇప్పటికే 70% వచ్చేసిందంటే అది కరోనా వచ్చిపోయింది. ఇంకేమొస్తుంది, ఇంకా 30% జనాలు ఉన్నారు అంతే. ప్లస్ దాదాపు 50% వరకు వ్యాక్సిన్ అయిపోయింది, ఫస్ట్ డోసో సెకండ్ డోసో. వ్యాక్సిన్ ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మనం త్యాగరాజ సభ కలకలాడుతుంటుంది. బ్రహ్మాండమైన మన మహాకాలను మళ్ళీ తలుచుకుంటాము, మనందరూ ఇలా మీట్ అవుతుంటాము. జలసూత్రం నృత్య శాస్త్ర గురించి చెప్తే గాత్రంలో మిమిక్రీ ఎట్లా అంటే వాళ్ళకు గాత్రంలో మిమిక్రీ ఎట్లనో సాహిత్యంలో పేరడీ లాంటిదండి. మిమిక్రీ ఆర్టిస్ట్కు ఘంటసాలలో పాట పాడగలగాలి, బాలసుబ్రహ్మణ్యంలో, రామకృష్ణులు, ఆనంద్ అందరిలో పాట పాడతాడు. కానీ అతనికి పెద్ద పేరు రాదు, వాళ్ళతో సమాన స్థాయిలో పాడాలి కానీ రాదు. ఎందుకంటే అది గాత్రానికి సంబంధించినది ఒక చిన్న చూపు ఉంటుంది. సాహిత్యంలో కూడా పేరడీ ఏంటంటే శ్రీశ్రీ ఎట్లా రాస్తున్నాడో అలా రాయగలగాలి, పూర్వగోలు ఎలా రాశారో అంత రాయగలగాలి. రాసినప్పటికీ ఏముంది లేదు పేరడీ అంటే చూస్తాం. కానీ ఇట్లా ఈ చిన్న చూపు నుంచి పైకి వచ్చింది ఇద్దరండి. గాత్రానికి సంబంధించి నేరల వేణుమాధవ్ గారు, సాహిత్యానికి సంబంధించి పేరడీ శాస్త్రి గారు. ఒకరు ఆంధ్ర, ఒకరు తెలంగాణ, వీరిద్దరు అద్భుతమైన గుర్తింపు పొందారండి వీళ్ళకి. అంటే పేరడీ అనేది ఒక చిన్న చూపు స్థాయి దాటిపోయి కూడా అద్భుతమైన గుర్తింపు పొందారు. 107 సంవత్సరాల తర్వాత కూడా మనం మళ్ళీ మాట్లాడుకోగలుగుతున్నాము. వారి పేరడీ చదువుతుంటే ఏంటంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అప్పుడు రాసిన వాళ్ళు అన్నట్టుగా ఉండదండి, 100 ఏళ్ల క్రితం వాళ్ళు అన్నట్టుగా ఉండదు. ఈ కాలానికి తగిన వారు ఏమో అనిపించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వీరి గురించి రమణ గారు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది. సరే, పేరడీ శాస్త్రి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. వారు రాసిన సాహిత్యం పేరడీ ఒక్కటే కాదు, నవలు రాశారు, కథలు రాశారు, వ్యాసం రాశారు, నాటకాలు రాశారు. ఇవన్నిటితో పాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే సంపాదిస్తున్నప్పుడే 4 పైసలు వెనుకేసుకోండి అని. అంటే దాని అర్థం మీద అవినీతి పాల్పడేది కాదండి. మామూలుగా మనకు వచ్చే జీతం నుంచే మనం సంపాదించిన దాంట్లో నుంచే 4 పైసలు వెనుకేసుకోవాలి. శ్రీశ్రీ లాంటి మహాకవి కూడా మరో ప్రపంచం ఎట్లుంటుందో ఊహించాడు, కానీ తన రిటైర్మెంట్ లైఫ్ ఎట్లుంటుందో ఊహించలేదు. ఆయన కవులు మరో ప్రపంచం గురించి, రష్యా గురించి, ప్రపంచం అన్నిటి గురించి ఆలోచించగలుగుతారు. సూర్యగోళంలో ఏం జరుగుతుంది, చంద్రగోళంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించగలుగుతారు. కానీ తన కుటుంబంలో ఏమవుతుంది, తాను పోయిన తర్వాత కుటుంబం ఎట్లా బతకాలి, లేదా తాను రిటైర్ అయిన తర్వాత ఎట్లా బతకాలి అనే ఆలోచన ఉండదు. నీ కుటుంబం ఉంది, నీ కుటుంబంలో నువ్వు ఉంటావు, నీ భార్య ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ గురించి నీకు తప్ప అంటే మరి తప్పు అంటే తప్పేది, దాని గురించి ఆలోచించకపోతే తప్పే. వాళ్ళు నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు కదా, ఈ ప్రపంచం అంతా నిన్ను నమ్మలేదు, నీ భార్య పిల్లలు నిన్ను నమ్మి ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించారు. ఆ మాట చెప్పాడంటే నాకు అది బాగా నచ్చింది. అంటే మామూలుగా మనకి పుస్తకాలు ఏం జరుగుతుందంటే జరక్షాస్త్రి గారు రాసిన సాహిత్యమే లభిస్తుంది తప్ప ఇట్లా కవులకు, రచయితలకు ఇట్లా 4 రేపటికి రిటైర్మెంట్ లైఫ్ ఉపయోగపడాలి, 4 పైసలు వెనుకేసుకోని చెప్పి మనకి ఆ సాహిత్యంలో కల్పించదండి. అలా చెప్పారంటే నిజంగా వీళ్ళందరికీ మహాకవుల కంటే కూడా చాలా ముందు చూపున్నారు. ఆ కాలంలోనే అట్లా ఉంది. ఈ కాలం పరిస్థితి ఎట్లుందంటే భార్య ఒక ఖండంలో ఉంటుంది, భర్త ఒక ఖండంలో ఉంటుంది, 2 పిల్లలు, ఒకరు యూరోప్ ఖండంలో, ఒకరు అమెరికాలో, ఇక్కడ ఉంటారు. 4 ఖండాల్లో ఉంది ఈ రోజుల్లో. రేపటి నేను ఎట్లా అన్న ఆలోచన లేకపోతే బతుకు చాలా ధైర్యంగా ఉంటుంది. నువ్వు రాసిన సాహిత్యం కంటే కూడా నువ్వు రాసిన సాహిత్యంలో ఒక పేదవాడి జీవితం గురించి రాస్తాం కదా మనము, అంతగా ఘోరంగా ఉంటుంది మనం ఆలోచించుకోకపోతే. అలాంటి మంచి సూచనలు చేసిన జగశాస్త్రి గారిని మరోసారి స్మరించుకుంటూ ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కళాజనితం క్యాపిటల్ ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టుగా థర్డ్ వేవ్ లేకుండా అన్ని హౌస్ఫుల్ అయితే మాకు సంతోషం. ముందుగా మా గాన సభ ఆర్థికంగా కొద్దిగా కిందటి సంవత్సరం 9 నెలలు, ఈ సంవత్సరం 4 నెలలు కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో చాలా ఇబ్బంది పాలవుతున్నాం. అయినా కూడా
మేమేదో స్వతహా వ్యాపారం ఉంది కాబట్టి అందులోంచి మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ థియేటర్ని కాపాడుకుంటూ వస్తున్నాం సార్. ఎందుకంటే ప్రపంచంలో మంచి కంటే చెడు బాగా ఎక్కుతుంది జనాలకి. ఇప్పుడు మేము ఒక అధ్యక్షుడిగా నేను చేస్తున్నాను ఏంటి అన్నది మీకు తెలిస్తే పెద్దలకి మీ ద్వారా 10 మందికి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇది చెప్పడం మా ఇబ్బందుల గురించి. మేము మా గానసభ సిబ్బందికి కూడా 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం సార్. ఏ ఒక్కరిని తీయలేదు, అడ్జస్ట్మెంట్ చేసి అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా కొనసాగుతున్నాం. మీరు చెప్పినట్టుగా ఒక ఆశ, అమావాస్య చూసిన వాళ్ళ పౌర్ణమి కూడా చూడకపోతామా అని. కానీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఎందరో మహానుభావుల కార్యక్రమం ద్వారా గానసభని లైవ్లైట్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని. ఇప్పుడు ఇదే వేదికలో రేపొద్దున దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి నేను ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు బుద్ధామురళి గారికి, మా రమణ వెలమగడి గారికి, పొత్తూరు సుబ్బారావు గారికి, మాణిక్ గారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి, మా బండి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాయప్రోలు వెంకటరమణ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రేపు ఇదే వేదికలో కలుసుకుందామని తెలియజేస్తూ సెలవు.